Hi guys, today I would like to share with you introduction to BJT and types of BJT. ఫస్ట్ BJT అంటే ఏంటి అంటే ఇది ఒక సెమీకండక్టర్ డివైస్ అనమాట. ఇది 3 టెర్మినల్ 2 జంక్షన్ సెమీకండక్టర్ డివైస్ అనమాట. 3 టెర్మినల్ అంటే ఏంటి, ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్ అనమాట. ఈ త్రీ టెర్మినల్స్ అండ్ 2 జంక్షన్ అంటే ఏం లేదు, P అండ్ N జంక్షన్తో ప్రిపేర్ అవుతుంది. దాన్ని సెమీకండక్టర్ డివైస్ అంటున్నాడు, బైపోలర్ జంక్షన్ని. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ ఎయిదర్. శాండ్విచింగ్ అంటే ఏం లేదు, సెమీకండక్టర్ మెటీరియల్స్లో ఫామ్ అవుతుంది అనమాట. సెమీకండక్టర్ మెటీరియల్స్తో ఫామ్ అవుతుంది. దీంట్లో ఎన్ టైప్ ఎక్కడ ఉండిద్ది అంటే 2 P టైప్ లేయర్స్ మధ్యలో ఒక N టైప్ ఉండిద్ది. దాన్ని PNP ట్రాన్సిస్టర్ అంటున్నాడు. నెక్స్ట్ P టైప్ బిట్వీన్ 2 N టైప్ లేయర్స్ అంటే 2 N టైప్ మెటీరియల్ సెమీకండక్టర్ మెటీరియల్స్ మధ్యలో ఒక P టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ ఉండిద్ది. దాన్ని NPN ట్రాన్సిస్టర్ అంటున్నాడు. దీంట్లో టర్మినల్స్ వచ్చేసి 3 టర్మినల్స్ అని ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పే కదా, అవే ఇవి ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎమిటర్లో ఏం జరుగుతుంది అంటే హెవీలీ డోప్డ్ అంటే ఏంటి, ఇంప్యూరిటీస్ అనేవి ఎక్కువ యాడ్ చేసేయడం, సిలికాన్లో కానీ జెర్మానియంలో కానీ ఎక్కువ యాడ్ చేసేయడం వల్ల వోల్టేజ్ అనేది తక్కువగా ఉండిద్ది అనమాట. సప్లైస్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎక్కువ సప్లై చేసేది. ఛార్జ్ క్యారియర్స్ అంటే ఏంటి, హోల్స్, ఎలక్ట్రాన్స్ని ఎక్కువ సప్లై చేసేది. ఇది బేస్ ఏంటి అంటే ఇది చాలా థిన్గా ఉంటుంది, లైట్లీ డోప్డ్ అనమాట. లైట్లీ డోప్డ్ అంటే ఏంటి, ఇంప్యూరిటీస్ అనేవి తక్కువ యాడ్ చేస్తాము, దానివల్ల వోల్టేజ్ కూడా ఏమైంది, ఎక్కువ వోల్టేజ్ ఉండిద్ది అనమాట. పాసెస్ క్యారియర్స్ ఫ్రమ్ ఎమిటర్ టు కలెక్టర్. ఇక్కడ క్యారియర్స్ అంటే ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎమిటర్ నుంచి కలెక్టర్కి పాస్ అవుతాయి అనమాట. బేస్లోకి వచ్చేసరికి కలెక్టర్లోకి వచ్చేసరికి డోపింగ్ అనేది మోడరేట్గా ఉండిద్ది, వైడ్ రీజియన్లో ఉండిద్ది. ఇది కలెక్టర్ అనేది కలెక్ట్స్ ఛార్జ్ క్యారియర్స్ ఫ్రమ్ ఎమిటర్. ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎమిటర్ నుంచి కలెక్ట్ చేసుకునిద్ది. ఇవి ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ BJT వచ్చేసి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి NPN ట్రాన్సిస్టర్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 N టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ సపరేట్ బై థిన్ లేయర్ ఆఫ్ P టైప్ సెమీకండక్టర్ మెటీరియల్. అంటే ఈ డయాగ్రామ్ ఇందాక చెప్పా కదా, ఒక 2 సెమీకండక్టర్ మెటీరియల్స్ మధ్యలో ఒక థిన్ P టైప్ సెమీకండక్టర్ లేయర్ అనేది ఉంది, అంతే. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కూడా ఏముండదు. 2 టర్మినల్స్ ఎమిటర్ అండ్ కలెక్టర్ ఆర్ టేకెన్ ఫ్రమ్ N టైప్ సెమీకండక్టర్ అండ్ బేసిస్ ఫ్రమ్ P టైప్ సెమీకండక్టర్. 2 N టైప్ సెమీకండక్టర్ మెటీరియల్స్ ఎక్కడ నుంచి ఉన్నాయంటే ఎమిటర్, కలెక్టర్స్ దగ్గర ఉన్నాయి. P టైప్ సెమీకండక్టర్ బేస్ దగ్గర ఉంది అని చెప్తుంది. సెకండ్ పాయింట్ ఏం లేదు అయితే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి NPN ట్రాన్సిస్టర్ సింబల్ ద యారో ఆన్ ఎమిటర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కన్వెన్షనల్ కరెంట్ ఫ్లోయింగ్ ఆన్ అవుట్వర్డ్స్. ఇక్కడ సింబల్ NPN సింబల్లో ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ అవుట్వర్డ్స్లోకి కనిపిస్తుంది కదా యారో ఎమిటర్ దగ్గరికి, ఇక్కడ ఏం చెప్తుంది, కరెంట్ అనేది అవుట్వర్డ్స్లో ఫ్లో అవుతుందని చెప్తుంది. కన్వెన్షనల్ కరెంట్ అనేది అంటే ఏంటి, పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఛార్జ్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఉండిద్ది అనమాట. అలాగే కన్వెన్షనల్ కరెంట్లో అవుట్వర్డ్స్లో ఫ్లో అవుతుంది ఎమిటర్ వైపు అని ఈ పాయింట్ చెప్తుంది, అంతే. ఇది NPN ట్రాన్సిస్టర్. నెక్స్ట్ PNP ట్రాన్సిస్టర్ కూడా సేమ్ అలానే ఉండిద్ది. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 P టైప్ సెమీకండక్టర్. 2 P టైప్ సెమీకండక్టర్స్ మధ్యలో ఒక థిన్ N టైప్ సెమీకండక్టర్ లేయర్ అనేది ఉండిద్ది ఇలాగ. నెక్స్ట్ అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 2 టర్మినల్స్ ఎమిటర్ అండ్ కలెక్టర్స్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ P టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ అండ్ బేసిస్ ఫ్రమ్ N టైప్. అంటే ఇక్కడ చూపించినట్టు 2 P టైప్ సెమీకండక్టర్స్ ఏమో ఎమిటర్ వైపు, కలెక్టర్ వైపు, అండ్ ఒక బేస్ ఏమో ఒక N టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ ఏమో బేస్ వైపు చూపిస్తుంది, అంతే. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ద PNP ట్రాన్సిస్టర్ సింబల్ ద యారో ఆన్ ద ఎమిటర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కన్వెన్షనల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్వర్డ్స్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అవుట్వర్డ్ చూపించింది కదా, ఇక్కడ కరెంట్ అనేది ఇన్వర్డ్స్కి వెళ్ళిద్ది, బేస్ వైపు వెళ్ళిద్ది. ఎమిటర్ నుంచి బేస్కి వెళ్ళిద్ది, కరెంట్ అనేది ఇన్వర్డ్స్కి వెళ్ళినప్పుడు కన్వెన్షనల్ కరెంట్ అనేది ఇన్వర్డ్స్కి ఫ్లో అవుతుంది అని చూపిస్తుంది యారో, అంతే, ఏం లేదు. ఇదన్నమాట. ఇది టైప్స్ ఆఫ్ BJT అండ్ ఇంట్రడక్షన్ టు BJT అండ్ టైప్స్ ఆఫ్ BJT అన్నమాట.